హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా రావడం నేను. ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజానీకానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి, వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారు ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. కేంద్ర మంత్రిని అయ్యాక మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది. దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం వేళ రాష్ట్రంలో నిర్మాణమైంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా నేనైతే భావిస్తున్నాను. నేను మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. పెద్దగా రాజకీయాలు మాట్లాడుకోవడం తెచ్చుకోలేదు. నేను దైవ దర్శనం కోసం వచ్చాను. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో, పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం. అదేవిధంగా కొత్త పరిశ్రమలకు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో
ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళకితో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని, ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉండాలని ఏడుకొండవాడిని మొక్కున్నాను. టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి, లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.